హాయ్, ఇంటర్మీడియట్ చదువుతున్నారా? నెక్స్ట్ ఏంటి ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నారా? అయితే ఇంజనీరింగ్ చేయాలంటే ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, ప్లేస్మెంట్ ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి చెప్పాలి. ఇది నాక్ A+ అక్రిడేటెడ్ యూనివర్సిటీ, డెహ్రాడూన్లో ఉంది. బెస్ట్ స్టూడెంట్ ఫ్రెండ్లీ యూనివర్సిటీ, మల్టీ కల్చరల్, బెస్ట్ ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. 22 ఏళ్ల అనుభవం ఉన్న ఈ యూనివర్సిటీకి ఆర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద అసెట్ అని చెప్పుకోవచ్చు. 100కు పైగా మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుంది. ఇండియాతో పాటు విదేశాల్లో 8,000 మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీలో ఉన్నారు. 90 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ విస్తరించి ఉంది. ఉత్తరాంచల్ యూనివర్సిటీ చూసుకుంటే 23+ years ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ అంతేకాకుండా ఇట్ హ్యాస్ బీన్ ద ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ టు రిసీవ్ నాక్ A+ గ్రేడ్ ఇన్ ద ఫస్ట్ సైకిల్ ఆఫ్ అక్రిడేషన్. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది మనకి ఉత్తరాఖండ్ స్టేట్లోనే నాక్ A+ గ్రేడ్ సాధించిన ఫస్ట్ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా విచ్ ఫర్మ్స్లీ పొజిషన్ అస్ అమాంగ్ ద టాప్ 5% హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద కంట్రీ. మన కంట్రీలోనే, ఇండియాలోనే చూసుకుంటే టాప్ 5% హయ్యర్ ఎడ్యుకేషన్ ఇస్తున్న ఏకైక యూనివర్సిటీ ఏంటంటే అది ఉత్తరాంచల్ యూనివర్సిటీ. అండ్ ఇంకొకటి, చాలా మందికి కూడా ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి నాక్ అక్రిడేషన్ అంటే ఏంటి, అసలు యూనివర్సిటీకి అక్రిడేషన్స్ ఏంటి అనేది చాలా మందికి ఐడియా ఉండదు. అసలు పేరెంట్స్కి కానీ వీళ్ళందరికీ నాక్ అక్రిడేషన్ గురించి అసలు ఎందుకు, వై ఈజ్ నాక్ అక్రిడేషన్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. By studying in an institution that is NAC accredited, students get a chance to learn in cutting edge environment and can earn a degree that would have global acceptance. సో ఏదైతే నాక్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీస్లో చదివితే వాళ్ళకి గ్లోబల్ యాక్సెప్టెన్స్ ఉన్న డిగ్రీ ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో డిగ్రీ చేసిన వాళ్ళకి గ్లోబల్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మ్యాటర్ ఆఫ్ హానర్ టు ఎర్న్ ఏ డిగ్రీ ఫ్రమ్ ద నాక్ అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూషన్, instant recognition of being an alumnus of a credible institute, better prospects for placement since the industry prefers to hire from high grade institutions. ఇలాంటి ఉత్తరాంచల్ యూనివర్సిటీస్ నాక్ A+ గ్రేడ్ ఉన్న యూనివర్సిటీస్ నుంచి మనం డిగ్రీ చేసినట్లయితే వాళ్ళకి ఎక్కువ రికగ్నైజేషన్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా పెద్ద పెద్ద కంపెనీస్ కానీ వీళ్ళందరూ తీసుకోవడానికి ప్రిఫర్ చేసేది కూడా ఇలాంటి యూనివర్సిటీస్లో చదివిన స్టూడెంట్స్ని. సో యాజ్ ఎ స్టూడెంట్ యూ వుడ్ సర్టెన్లీ ఫైండ్ ఇట్ రివార్డింగ్ యాజ్ యువర్ జర్నీ అలాంగ్ విత్ అస్ ఇన్ టు ద రీలమ్స్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో ఇలాంటి ఏదైనా ఇంజనీరింగ్ కానీ ఇలాంటి కోర్సెస్ చేసే వాళ్ళకి డెఫినెట్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అండ్ అక్రిడేషన్ ఉండడం వల్ల ఇది చాలా ప్లస్ అవుతుంది స్టూడెంట్కి. వై చూస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ, అసలు మనం ఎందుకు ఉత్తరాంచల్ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఉత్తరాంచల్ యూనివర్సిటీ బెస్ట్ అండ్ టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్, ఇండియా. సో ఈ మనకి ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది డెహ్రాడూన్లో లొకేట్ అయి ఉంది, ఉత్తరాఖండ్లో. అంతేకాకుండా ఇది హ్యాస్ బిల్ట్ ఎ డిస్టింక్ట్ రెప్యుటేషన్ గ్లోబల్లీ బై ఆఫరింగ్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్. మనకి ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ఇస్తుందని అందరికీ తెలిసిన విషయమే. సో అండ్ అంతేకాకుండా అకాడమిక్ ఎక్సలెన్స్ అండ్ ఇండస్ట్రీ ఇంటిగ్రేషన్, వరల్డ్ క్లాస్ ఫ్యాకల్టీ, మనకు ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ మొత్తం వరల్డ్ క్లాస్ ఫ్యాకల్టీ, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్, టెక్నాలజీ డ్రివెన్ లెర్నింగ్. మనకి ఇంజనీరింగ్ కోర్సెస్కి టెక్నాలజీతో చాలా అనుబంధం ఉంటుందన్నమాట. ప్రతిదీ మనం అప్డేటెడ్ సైన్స్తో మనం డీల్ చేస్తుంటాం కాబట్టి టెక్నాలజీ పరంగా డ్రివెన్ లెర్నింగ్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఎంతైతే మనం చదువుకుంటామో దాంతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా డెఫినెట్లీ మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి డెఫినెట్లీ కరికులర్ యాక్టివిటీస్ అనేది ఉండాలి. అండ్ అంతేకాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. మనం చదువు ఒకటే ఇంపార్టెంట్ కాదు, మనకి చదువుతో పాటు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి, ఒక ఇంటర్వ్యూలో ఎలా మనం అపీర్ అవ్వాలి అనేది, ఇలాంటి స్కిల్స్ కూడా మనకి ఉత్తరాంచల్ యూనివర్సిటీలో నేర్పిస్తారు. అండ్ ప్లేస్మెంట్ అండ్ కెరీర్ సపోర్ట్, ఏ వైబ్రెంట్ క్యాంపస్ లైఫ్, ఫోకస్ ఆన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, అఫోర్డబుల్ ఫీజ్. సో ఫీజు గురించి ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు ఫీజు గురించి అఫోర్డబుల్ ఫీజు ఉంటుంది. అండ్ అంతేకాకుండా ప్లేస్మెంట్స్ పరంగా ఎప్పుడైతే ఒక స్టూడెంట్ కాలేజ్లో జాయిన్ అవుతారో, యూనివర్సిటీస్లో జాయిన్ అవుతారో, వాళ్ళకి కంపల్సరీ కావాల్సింది ఏంటంటే ప్లేస్మెంట్. వాళ్ళ కోర్స్ అయిపోయిన తర్వాత ఒక మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్కి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఒక మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలంటే డెఫినెట్లీ ఇలాంటి యూనివర్సిటీస్లోనే చదువుకోవాలి. అండ్ అంతేకాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఫోకస్ ఆన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. చదువుకునే స్టేజ్లోనే మనకి కొత్త కొత్త ఐడియాస్ డెవలప్ అవుతుంటాయి. ఇన్నోవేషన్స్ పరంగా కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ యూనివర్సిటీ. అండ్ అంతేకాకుండా ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఫారెన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే మనం ఫారెన్లో ఉండే యూనివర్సిటీస్తో కూడా టైఅప్ అయ్యి మనం అక్కడ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మన కోర్స్ చేసుకుంటూ కూడా స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్కి కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా స్టూడెంట్స్ ఫ్రమ్ 28 స్టేట్స్ అండ్ అబ్రాడ్. ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో 28 స్టేట్స్ నుంచి, అంటే వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చి చదువుకుంటున్నారంటే డెఫినెట్లీ మనకు ఒక లాంగ్వేజ్ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది. అండ్ అంతేకాకుండా వేరే వేరే లాంగ్వేజ్ నుంచి రావడం వల్ల మనకు ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి అనమాట వేరే వాళ్ళతోటి. సో ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ చూసుకుంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బీటెక్ CSC with specialization, cloud computing, big data analysis,
ఏఐ అండ్ ఎంఎల్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండ్లో చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ కానీ ఏఐ కానీ అడ్వాన్స్మెంట్స్ ఉంటాయన్నమాట. చాలా లీడింగ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి వాటిల్లో కూడా మనం మంచిగా ప్రావీణ్యం పొందాలంటే డెఫినెట్లీ మనం ఉత్తరాంచల్ యూనివర్సిటీ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సో ఇలాంటి కోర్సెస్ అన్నిటికీ కూడా డెఫినెట్లీ మనం ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది ఒక ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోవచ్చు. అండ్ అంతేకాకుండా బీటెక్ సిఎస్సి లేటరల్ ఎంట్రీ, అండ్ బీటెక్ ఎంఈ లేటరల్ ఎంట్రీ, అండ్ బీటెక్ సిఈ లేటరల్ ఎంట్రీ, బీటెక్ ఏరోస్పేస్, సో బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ అండ్ రెగ్యులర్ అండ్ ఆన్లైన్ క్లాసెస్. సో రెగ్యులర్ క్లాసెసే కాకుండా ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇలాంటి కోర్సెస్కి ఏఐ కానీ, సైబర్ సెక్యూరిటీకి కానీ, అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, సో ఇలాంటి ఎలాంటి కోర్స్ అయినా మనం చేయాలి అనుకుంటే మనకి అండ్ అఫోర్డబుల్ ఫీజులో డెఫినెట్లీ మనకి ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఇండస్ట్రీ అండ్ అకాడమిక్ కొలాబరేషన్స్ ఉంటాయి. జనరల్లీ మనం ఒక స్టూడెంట్ ఒక 4 years కానీ 5 years కానీ మనం ఆ ప్రోగ్రామ్ మనం ఏదైనా ఒక కోర్స్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ అతనికి అకాడమిక్ కొలాబరేషన్స్ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఐఎస్డిసి కానీ, ఐబిఎం కానీ, ఇలా ఐసీటీ అకాడమీ కానీ, కాంపాక్టియా కానీ, ఒరాకిల్ కానీ ఇలాంటి కంపెనీస్తో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచే కొలాబరేట్ అవుతూ వాళ్ళకి అసలు ఎలాంటి స్కిల్స్ ఉండాలి, అసలు ఎలాంటి అకాడమిక్ కొలాబరేషన్ ఉండాలి అనేది ఫస్ట్ నుంచే ప్లాన్ చేస్తున్న యూనివర్సిటీ ఏంటంటే అది ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ఇప్పటి వరకు ఉత్తరాంచల్ యూనివర్సిటీకి అసలు ఎవరు వచ్చారు, ఎలాంటి రిక్రూటర్స్ వచ్చారు, ఉత్తరాంచల్ యూనివర్సిటీ నుంచి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకోండి, ఫ్యూ రిక్రూటర్స్ ఎవరైతే ఉన్నారో గూగుల్, యాపిల్, టీసీఎస్, విప్రో, డెలాయిట్, అడోబ్, అమెజాన్, అసెంచర్, ఎరిక్సన్, సిటీ బ్యాంక్, క్యాప్జెమినీ, ఐబిఎం, సో ఇలాంటి టాప్ కంపెనీస్ ఏవైతే ఇప్పుడు ఇండియాలో మనం డిస్కస్ చేసుకుంటామో ఎవ్రీడే రెగ్యులర్ లైఫ్లో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఐటీ కానీ ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేసుకునే టాప్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయంటే అవి డెఫినెట్లీ ఈ కంపెనీస్ అనమాట. గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, సో ఇలాంటి కంపెనీస్ విప్రో, డెలాయిట్, అడోబ్, అమెజాన్, సో ఇలాంటి టాప్ కంపెనీస్లో మనం ప్లేస్ అవుతున్నాం అంటే డెఫినెట్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఎవరైతే ప్రీవియస్లీ మన ఉత్తరాంచల్ యూనివర్సిటీ చదువుకొని టాప్ కంపెనీస్లో మంచి మంచి ప్లేస్మెంట్స్ పొందిన వాళ్ళ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు అభినవ్ ఫార్మా కంపెనీలో, అండ్ ఇక్కడ సిటీ బ్యాంక్లో నవ్యలక్ష్మి, అండ్ అంతేకాకుండా ఇషాన్ తివారీ 98 lakhs ప్యాకేజ్. ఇక్కడ చూడొచ్చు మీరు 1.5 crore ప్యాకేజ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రణల్ శర్మ 98 lakh ప్యాకేజ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఉజ్వల్ ఆనంద్ 52 lakh ప్యాకేజ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు టీసీఎస్లో అనుజ్ బాజ్పాల్. సో మన పేరు కూడా మనం ఇలా యూనివర్సిటీస్లో ఒక టాప్ కంపెనీలో రిక్రూట్ అయ్యామని మనం చూసుకోవాలంటే డెఫినెట్లీ మనం జాయిన్ అవ్వాల్సింది ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ఓకేనా. ఇక్కడ మనం స్పెషల్గా చూసుకుంటే మన రాజమండ్రి నుంచి ఎస్ పుజిత్ అమర్ అనే పర్సన్, హీ హ్యాస్ సెలెక్టెడ్ యాజ్ అన్ ఇంటర్న్ ఫర్ స్టీమ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యూఎస్ఏ. జనరల్లీ మనం ఏదైనా మూవీస్లో కానీ జనరల్ బయట డిస్కస్ చేస్తూ ఉంటాం కదా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అని. సో అలాంటి యూనివర్సిటీలో ఇంటర్న్గా సెలెక్ట్ అయిన మన రాజమండ్రి అబ్బాయి పుజిత్ అమర్ అనే అతను సో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంటర్న్గా సెలెక్ట్ అయ్యాడు. సో దీనికి కారణం ఏంటంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీ. అండ్ అంతేకాకుండా మన ఉత్తరాంచల్ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా టాప్ గ్లోబల్ బ్రాండ్స్తో వర్క్ అవుతున్నారు ఇప్పుడు. సో యూనివర్సిటీస్లో చదువుకునే వాళ్ళకి అకాడమిక్తో పాటు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అండ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ మనకి 6000+ రీసెర్చ్ పబ్లికేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇంకా ఆల్మోస్ట్ 6000+ పబ్లికేషన్స్ అంటే డెఫినెట్లీ రీసెర్చ్ పరంగా ఎంత హెల్ప్ అవుతుందో మీరు అర్థం చేసుకోండి. అంతేకాకుండా 2500+ బుక్స్ అండ్ చాప్టర్స్ మనకి జనరల్లీ జర్నల్స్ కానీ ఇలాంటివన్నీ ఉత్తరాంచల్ యూనివర్సిటీ లైబ్రరీలోనే అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ అంతేకాకుండా 730+ IPR పబ్లిష్డ్ పేటెంట్స్, కాపీరైట్స్, డిజైన్ అండ్ ట్రేడ్ మార్క్స్. డెఫినెట్లీ ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళకి పేటెంట్స్ గురించి కానీ రైట్స్ గురించి కానీ చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో అలాంటి వాటికి 730+ IPR పబ్లిష్డ్ పేటెంట్స్ గురించి కూడా మనకైతే అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. అంతేకాకుండా 200+ స్టూడెంట్ పేటెంట్స్ కూడా ఉంటాయి. అంటే జనరల్లీ మనం ఏదైనా రీసెర్చ్ కానీ ఇన్నోవేట్ చేసేటప్పుడు మనం ఏదైతే ఇన్నోవేట్ చేస్తామో దానికి పేటెంట్స్ కూడా మనం తీసుకునే
తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. 160+ IPR గ్రాంట్స్ ఉంటాయి. అదే కాకుండా 120+ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఎవరైతే రీసెర్చ్ నుంచి కానీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ గురించి ఆలోచించే వాళ్ళకి ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ చూసుకోండి, మీరు కావాలంటే దీపా పాండే బీటెక్ సిఎస్సి 2021 to 25 తను ఉత్తరాంచల్ యూనివర్సిటీ స్టూడెంట్ అనమాట. గూగుల్లో ప్లేస్ అయింది తను. సో డెఫినెట్లీ ఇప్పుడు దీపా పాండే చూస్తుంటే తను ఉత్తరాంచల్ యూనివర్సిటీ జాయిన్ అయినప్పుడు 2021లో మేబీ కూడా అనుకోని ఉండదు గూగుల్లో నేను ప్లేస్ అవుతానా అని చెప్పి అని. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీలో చదవడం వల్ల తను గూగుల్లో ప్లేస్ అయింది. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఆల్మోస్ట్ 750+ కంపెనీస్ మనం ఇందాక ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, ఐబిఎం కానీ, డెలాయిట్ కానీ, కేప్ జెమినీ కానీ, ఇలాంటి టాప్ కంపెనీస్ అనేది ఆల్మోస్ట్ 750 కంపెనీస్ మన ఉత్తరాంచల్ యూనివర్సిటీకి ప్లేస్మెంట్స్కి విజిట్ చేస్తున్నారు. అండ్ ఇంత మంచి అవకాశం ఉత్తరాంచల్ యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల మనం పెద్ద పెద్ద కంపెనీస్లో ప్లేస్ అవ్వచ్చు విత్ హైయెస్ట్ ప్యాకేజెస్తో కూడా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు టాప్ ప్యాకేజ్ వచ్చేసరికి మనకి 1.5 crore జాబ్ తెచ్చుకొని ఒక 1.5 crore అచీవ్ చేస్తున్నారు అంటే మీరు శాలరీలో ఇంకా అంతకంటే పేరెంట్స్కి ఇంకా గర్వం ఏముంటుంది. డెఫినెట్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో చదివే వాళ్ళందరికీ ఇది టార్గెట్గా పెట్టుకుంటే 1.5 crore ప్యాకేజ్ మనం కనుక తీసుకోగలిగాము అని అంటే అంతకు మించిన అచీవ్మెంట్ ఇంకొకటి ఉండదు. స్పెషల్లీ మన సౌత్ ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళకి, ఆంధ్ర, తెలంగాణ అండ్ సౌత్ రీజన్స్ నుంచి వెళ్ళే వాళ్ళకి సౌత్ మెస్ అవైలబుల్. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఫుడ్ పరంగా మనం ప్రాబ్లం ఫేస్ చేయకూడదు. అంతేకాకుండా ఫెసిలిటీస్ పరంగా ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు. ఒక యూనివర్సిటీకి వెళ్ళి మనం చదువుకుంటున్నాం అంటే డెఫినెట్లీ మనకు ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, ప్లెజెంట్ మైండ్ ఉండాలి. సో అందుకే వాళ్ళ కోసమే అంటే తెలుగు స్టూడెంట్స్కి కానీ, ఆంధ్ర, తెలంగాణ, సౌత్ రీజన్స్ నుంచి వెళ్ళే వాళ్ళకి సౌత్ మెస్ అవైలబిలిటీలో ఉంటుంది. సో ఫుడ్ పరంగా, ఫెసిలిటీస్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి అకాడమిక్లో మనం అంత మంచిగా రాణించగలుగుతాం. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి చూసుకుంటే 23+ years ఆఫ్ ఎక్సలెన్స్. అండ్ అంతేకాకుండా మనకి 2025కి ఈ అకాడమిక్ ఇయర్కి ఆల్మోస్ట్ అడ్మిషన్స్ కూడా ఓపెన్ అయిపోయి. అండ్ అంతేకాకుండా 1 యూనివర్సిటీ, 12 schools, 1.5 crore హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ 18,000+ అల్యూమినీ. అండ్ అంతేకాకుండా 750+ రిక్రూటర్స్ ఫర్ ప్లేస్మెంట్, 120+ మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అండ్ 1000+ స్టూడెంట్స్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ. సో ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ స్టూడెంట్స్ మన ఏపీ అండ్ తెలంగాణ నుంచే చదువుకుంటున్నారు. అండ్ ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి. అంతేకాకుండా 120+ మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్. సో ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్న యూనివర్సిటీ డెఫినెట్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. అకాడమిక్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది ఉత్తరాంచల్ యూనివర్సిటీలో. 360 degrees అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అసలు ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, ఎలాంటి పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి అనేది కూడా డెఫినెట్లీ కేర్ తీసుకుంటారు. ఇండస్ట్రియల్ కొలాబరేటెడ్ అకాడమిక్ కరికులం ఉంటుంది. అకాడమిక్తో పాటు అసలు ఇండస్ట్రియల్ ప్రోగ్రామ్స్ గురించి కూడా అకాడమిక్లో ఇంక్లూడ్ చేస్తారనమాట. అంటే మన డైలీ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేస్తారు అంటే స్టడీతో పాటు అసలు ఇండస్ట్రియల్ ప్రోగ్రామ్స్ గురించి కూడా ఆల్మోస్ట్ ఇంక్లూడ్ చేస్తారనమాట. అండ్ అంతేకాకుండా ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ హబ్స్ ఉంటాయి. జనరలీ మన అకాడమిక్ అంటే చదువుతో పాటు ఇన్నోవేషన్ హబ్స్ ఉండడం వల్ల ఏంటంటే మనం జనరల్లీ మనం ఒక టైం స్పెండ్ చేయడానికి, ఇన్నోవేషన్ పరంగా ఎక్కువ మనం ఇంట్రెస్ట్ చూపించడానికి రీసెర్చ్ హబ్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే డెఫినెట్లీ మనకు ఒక హబ్ ఉన్నప్పుడు మనతో పాటు కానీ ఇన్నోవేట్ చేసే టీమ్స్ ఉంటాయి, హబ్స్ ఉంటాయి. సో వాళ్ళతో మనం టైఅప్ అయ్యి మనం ఇన్నోవేషన్స్లో కూడా మనం ఎంతో మెరుగ్గా రాణించవచ్చు. ప్లేస్మెంట్ సెల్ మనం ఇందాకైతే డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ప్లేస్మెంట్స్ గురించి టాప్ కంపెనీస్ అన్నీ రిక్రూట్మెంట్కి ఇక్కడికే వస్తున్నాయి కాబట్టి ప్లేస్మెంట్ సెల్ ఉంటుంది. డెఫినెట్లీ ప్లేస్మెంట్ సెల్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ మిగతా కంపెనీస్తో టైఅప్ అవ్వడం కానీ, వాళ్ళని ఇండస్ట్రీకి ప్రోగ్రామ్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు ప్లేస్మెంట్ సెల్ వాళ్ళు ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేస్తారు. సో డెఫినెట్లీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అనేవాడు ఇప్పుడు ఉత్తరాంచల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు అంటే వాడికి ఫస్ట్ ఇయర్ నుంచి అకాడమిక్ ఇయర్ అయ్యేంత వరకు కూడా ఇన్నోవేషన్ పరంగా, రీసెర్చ్ పరంగా, కంపెనీస్లో రిక్రూట్మెంట్ పరంగా డెఫినెట్లీ ప్లేస్మెంట్ సెల్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని అయితే డిజైన్ చేస్తారు. సో ఎప్పుడు మనం ఇంటర్వ్యూస్కి అపియర్ అవ్వచ్చు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి కానీ ఇలా అన్ని ట్రైనింగ్ అనేది మనకి ఒకటేసారి ఒకటే చోట ఇవ్వడం అనేది నాకు తెలిసి చాలా తక్కువ జరుగుతుంది. డెఫినెట్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఈ కరికులం అంతా కూడా ప్లాన్డ్గా చేస్తారనమాట. ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద ఉత్తరాఖండ్ రీజన్ మొత్తం మీద కూడా ఇదే ఫస్ట్ బెస్ట్ యూనివర్సిటీ అనమాట. అండ్ అంతేకాకుండా 5th టాప్ ఇన్నోవేటివ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో మన ఇండియా మొత్తం మీద చూసుకుంటే 5th టాప్ ఇన్నోవేటివ్ యూనివర్సిటీ ఏదైనా ఉందంటే డెఫినెట్లీ అది ఉత్తరాంచల్ యూనివర్సిటీ, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఉంటుంది. మీరు మీ పిల్లల్ని కానీ, డెఫినెట్లీ మీ రిలేటివ్స్ని కానీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఒక మంచి యూనివర్సిటీ విత్ అఫోర్డబుల్ ఫీజ్ అండ్ అంతేకాకుండా హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకోవాలి మీ స్టూడెంట్ అని అనుకుంటే డెఫినెట్లీ మీరు సజెస్ట్ చేయాల్సిన వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ.